అంటే అసహనానికి గురైనప్పుడు, సహనాన్ని కోల్పోయినప్పుడు దేవుడు చెప్పినది కూడా మర్చిపోయి మనం తప్పు చేసే అవకాశం ఉంది. అందుకే దాన్ని కోల్పోకుండా మనం దేవుని పాదాలు పట్టుకోవాలి. సహనమును కోల్పోనీయక నన్ను బలపరచు తండ్రి, ఓర్పు శాతము, సహనం శాతం నాలో పెంపొందించు నాయనా అని దేవుని కాళ్ళు పట్టుకోవాలి. అది కోల్పోయిన నాడు సేవకుడే కాదు, విశ్వాస అయినా పరిచారకుడైనా, విశ్వాస అయితే మాత్రం నాయకుడు కదా, నీ ఫ్యామిలీకి నువ్వే నాయకుడివి, నీ కుటుంబానికి నువ్వే నాయకురాలివి. నాయకత్వం అంటే మేమే అనుకోవద్దు, మీరు కూడా నాయకులే. కుటుంబానికి దీపంలాగా ఉన్న వాళ్ళు ఆ కుటుంబానికి నాయకులు, సంఘాలకు కాపర్లుగా ఉన్నవాళ్ళు సంఘ నాయకులు. ఎవరైనా సహనాన్ని కోల్పోయిన నాడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసే అవకాశం ఉంది. ఇక్కడ స్పష్టంగా అర్థం